బీసీలను బీజేపీ పట్టించుకోవట్లేదని ఆరోపించారు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో పోరాటానికి తాము సిద్ధమని ప్రకటించారు. బీసీ నాయకత్వం పెంపొందించడం ఒక్క కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు మెట్టు సాయి కుమార్. తెలంగాణలో బీసీల నాయకత్వాన్ని పెంపొందించిన ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీల నాయకత్వాన్ని పెంపొందే విధంగా 42% పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం ఎక్కడ అడ్డంకులు లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో జంతర్ మంతర్ వద్ద కని విని ఎరగని రీతిలో బీసీ పోరుగా నిర్వహించాం. ముఖ్య ఉద్దేశం ఒకటే, ఎన్నిసార్లు మొదలుపెట్టుకున్నా, ఎన్నిసార్లు కాలు మొక్కినా, బుక్కాలు మొక్కినా ఎప్పుడు బీసీలను పట్టించుకున్న పాపాన పోలేదు గత ప్రభుత్వాలు. కేవలం బీసీలను ఓటర్లుగా పరిగణించి ఓటు దండుకున్న తర్వాత పెట్టిన మాట్లాడినటువంటి ప్రభుత్వాలకు బీసీ నాయకత్వాన్ని పెంపొందే విధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి తేడా మీరు చూడొచ్చు. బీసీ నాయకత్వం హైదరాబాద్ నుంచి తెలంగాణ రాష్ట్ర నలుమూల నుంచి వచ్చి బీసీల గొంతుకని వారి యొక్క హక్కులను కాపాడుకునే విధంగా 42% రాజకీయ హక్కుగా, రాజ్యాంగ హక్కు పొందే విధంగా రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో, మహేష్ కుమార్ గారి సారథ్యంలో ఎలాంటి అయినా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇదే మంచి తరుణం. 75 సంవత్సరాలుగా బీసీల నాయకత్వాన్ని ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉప ఆంధ్రప్రదేశ్లో విధంగా అణచివేయడం తెలుసు మీకు. కానీ నేడు ఒక యజ్ఞాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. బీసీల పుట్టిన ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు రేపు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉంటున్నారు. ఎందుకంటే బీసీ అంటే బిగ్గెస్ట్ కాస్ట్ అని, బీసీ అంటే బ్యాక్ బోన్ ఆఫ్ కాంగ్రెస్ అని గత ప్రభుత్వాలు 28% పెట్టిన బీసీ రిజర్వేషన్లని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన 15 నెలల లోపే రాజ్యాంగబద్ధమైన హక్కు ద్వారా పంపించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తపనకు, వారి యజ్ఞానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, బీసీ కుటుంబ బలహీన వర్గాల నాయకులందరూ చేదోడు వాదోడుగా మద్దతుగా ఉన్నారు, ఉండబోతున్నారు.